అన్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు 100 కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. Hi everyone, good evening. I am Srinivas from VCube Software Solutions Private Limited. So we are one of the top software training center in Hyderabad. So today I am here to discuss something about the Python. So like Python ఎవరెవరు నేర్చుకోవచ్చు, అసలు పైథాన్ వల్ల ఫీచర్స్ ఏంటి, పైథాన్ మేము VCube లో ఎలా నేర్పిస్తాం అనే ఫ్యూ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. సో మీరు పైథాన్ ఫీచర్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ఫ్రమ్ లాస్ట్ 3 years I can say Python is the fast growing programming language in the software industry I can say. Meaning, so చాలా సాఫ్ట్వేర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి లేకపోతే చాలా మంది పీపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు టు ఇంప్లిమెంట్ దేర్ సాఫ్ట్వేర్స్. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్, ఫస్ట్ థింగ్ పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. అంటే పైథాన్ యూజ్ చేస్తే మనం వీ డోంట్ నీడ్ టు పే ఎనీ లైసెన్స్ కాస్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ పైథాన్ ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా సరే, ఎందుకంటే పైథాన్ ఈజ్ హ్యావింగ్ వెరీ ఈజీ సింటాక్స్. సో పైథాన్లో క్రిటికల్ సింటాక్సెస్ ఏమి ఉండవు, ఈజీగా మన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అలా యూ కెన్ ఈజీలీ లర్న్ ద పైథాన్. ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ లైబ్రరీ బేస్. మీనింగ్, సో మనకు ఆల్రెడీ సో మచ్ కోడ్ డెవలప్ చేసి ఉంచారు పైథాన్లో. ఆ కోడ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలిస్తే నీ ప్రోగ్రామింగ్లో మీ ప్రోగ్రామ్ సగం వర్క్ ఆ లైబ్రరీస్తోనే అయిపోతుంది, మిగతా సగం మీరు చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే పైథాన్ ఈజ్ హ్యావింగ్ సో మెనీ ఫీచర్స్ అండ్ పైథాన్ ఈజ్ ద ప్రీరిక్విసైట్ ఫర్, ఐ కెన్ సే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రీరిక్విసైట్ టు గో ఫర్ డేటా సైన్స్, టు గో ఫర్ మెషిన్ లెర్నింగ్, టు గో ఫర్ డీప్ లెర్నింగ్ అండ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే పైథాన్ వాళ్ళు కొన్ని లైబ్రరీస్ ఇచ్చారు, ఆ లైబ్రరీస్ని యూజ్ చేసి యూ కెన్ ప్రాసెస్ ద హ్యూజ్ డేటా ఈజీలీ అండ్ దోస్ లైబ్రరీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోస్ట్లీ. సో అందుకంటే ఈ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అన్నీ మీరు ఏం చేయాలన్నా కూడా పైథాన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బేస్ ఫర్ దెమ్. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ ఐ కెన్ సే. సో పైథాన్ ఫ్యూచర్ ఏంటి అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ పైథాన్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్యూచర్ అండ్ యాజ్ ఏ VCube we are seeing so much lot of requirements coming to the VCube, like we want the Python trained people like that. So definitely in my personal experience, so we are having very good future for the Python. So Python ఎవరెవరు నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ నేర్చుకోవాలా, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ కూడా నేర్చుకోవచ్చా అని మీకు ఏదైనా డౌట్ ఉంటే, పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఎనీవన్ కెన్ ఈజీలీ లర్న్ ద పైథాన్ బికాస్ ఇట్ ఈస్ ఈజీనెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింటాక్స్. సో ఇట్స్ లైక్ మీకు అంత క్రితం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈజీగా పైథాన్ నేర్చుకోవచ్చు. సో మీనింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ వెరీ ఈజీ సింటాక్స్. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ కెన్ సే. సో మేము యాజ్ ఏ VCube మీకు పైథాన్ ఎలా నేర్పిస్తాం, ఏ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన గాయకైనా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్కైనా సరే మేము పైథాన్ ఎలా టీచ్ చేస్తాం అంటే, సో వీ విల్ టీచ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రాక్టికల్ మేనర్. ఇక్కడ మీకు థియరీ చెప్పేసి లేకపోతే థియరిటికల్గా ఏదో స్లైడ్స్ ప్లే చేసి అవి చదవటం ఉండదు. హియర్ మేము ప్రతిదీ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మీరు ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ న్యూ టు ద ప్రోగ్రామింగ్, అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్తో మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామ్తో మనం ఎలా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీకు టీచ్ చేస్తాం. సో ఇట్స్ లైక్ మీరు రేపొద్దున ఇండస్ట్రీకి వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలి అంటే ఎలాంటి నాలెడ్జ్ కావాలి, రేపు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ చేయాలి అంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ కావాలో క్లియర్గా మేము ఇక్కడ నేర్పిస్తాం. సో దాంతో పాటుగా, సో వీఆర్ హ్యావింగ్ యాజ్ ఏ VCube we framed some core values. So the few core values of the VCube, so it's like very first thing, so we are teaching everything in a practical manner. First thing. The second thing is we are having weekly test. సో వీక్లీ టెస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ప్రతి వీక్ ఆ వీక్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద ప్రతి వీక్ 6th day సాటర్డే మేము టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, మనం ఆ వీక్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకున్నారా లేదా, సో ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నారా, లేకపోతే ఇంకేదైనా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఇది తెలుసుకోవడం కోసం విల్ హ్యావ్ ద టెస్ట్. ఆ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా రియలిస్టిక్గా ఉంటాయి. అంటే రేపొద్దున మీరు రియల్ ఇంటర్వ్యూకి వెళ్తేనో లేకపోతే రియల్ వర్క్లోకి వెళ్తేనో ఎలాంటి సినారియోస్ ఉంటాయో అలాంటి సినారియోస్ని ఈ వీక్లో కవర్ అయిన కాన్సెప్ట్స్తో మిక్స్ చేసి వీ విల్ గివ్. That is the first important thing in the VCube. The second thing is we are having mock interviews. Meaning మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్కి ప్రతి 15 daysకి ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూ అంటే జనరల్గా ఏదో నార్మల్గా ఊరికే మాట్లాడటం కాదు, ఒక రియల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ఆ రియల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి,
సో కెమెరాతో రికార్డ్ చేస్తాం, అంటే మన స్టూడెంట్ ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది కెమెరాతో రికార్డ్ చేస్తాం అనమాట. ద ఇంటెన్షన్ బిహైండ్ రికార్డింగ్ ఇంటర్వ్యూ ఈజ్, సో మనకి స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఉన్నాడో ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడో ఈజీగా తెలుస్తుంది. సో వీక్గా ఉన్న ఏరియాస్ని ఫైండ్ చేసి, సో అక్కడ మేము ఎలా వాటి మీద ఫోకస్ చేసి, సో వాటిని స్ట్రెంగ్త్ ఎలా చేయాలో మన స్టూడెంట్కి గైడ్ చేస్తాం. సో దట్ హీ కెన్ ఈజీలీ gain the knowledge and he can easily gain the confidence if he attend 4 or 5 mock interviews. So రేపొద్దున రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా he can easily manage the things. The third important thing is we are providing soft skill sessions, meaning సో మనకి మోస్ట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇంగ్లీష్లో కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్స్ కానీ, సో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్గా మాట్లాడలేరు. సో అది పోగొట్టడం కోసం అండ్ ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీఆర్ హ్యావింగ్ సాఫ్ట్ స్కిల్ సెషన్స్. సో వీటితో పాటుగా వీఆర్ హ్యావింగ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్. ఇట్స్ లైక్, సో కొంతమంది ఫ్రెషర్స్ని కొన్ని కంపెనీస్ ఫస్ట్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇచ్చిన టెస్ట్ పెట్టిన తర్వాతే నెక్స్ట్ రౌండ్స్కి అలౌ చేస్తారు. సో మేము ఆ పార్ట్ కూడా మిస్ చేయకుండా ఒక స్టూడెంట్కి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో వీటితో పాటుగా వీ విల్ హ్యావ్ సమ్ మోటివేషనల్ క్లాసెస్. ఇట్స్ లైక్ ఒక స్టూడెంట్కి స్టూడెంట్ ఎక్కడైనా మోటివేషన్ ఒకవేళ ఎక్కడైనా లోగా ఫీల్ అయితే, లేకపోతే నాకు నేను ఏం చేయలేను, లేకపోతే సాఫ్ట్వేర్లో నాకు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం కష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళకి వీ విల్ మోటివేట్ దెమ్ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో దీస్ పీపుల్ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్పి విల్ మోటివేట్ ద పీపుల్. సో another important thing is we are having very well built placement team. సో ఇట్స్ లైక్, సో ప్లేస్మెంట్ టీమ్ ఏంటంటే మాకు డైరెక్ట్గా కొన్ని కంపెనీస్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాయి. సో ట్రైన్డ్ పీపుల్ కోసం మేము కొన్ని కంపెనీస్ని కాంటాక్ట్ అయ్యి లింక్డ్ఇన్లోనో లేకపోతే ఇంకెక్కడ వేరే జాబ్ పోర్టల్స్లో వాళ్ళని అప్రోచ్ అయ్యి, సో వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద రియాలిటీ. వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ క్వాలిటీ స్టూడెంట్స్. సో దే ఆర్ ట్రైన్డ్ వెరీ వెల్. సో ఇఫ్ యూ హైర్ దెమ్ దే విల్ బీ అన్ అసెట్ టు యువర్ కంపెనీ అన్నట్టుగా వీఆర్ ప్రొజెక్టింగ్. అండ్ దో మా ట్రైనింగ్ కూడా అదే వ్యూలో ఉంది కాబట్టి, సో ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ హైరింగ్ ఫ్రమ్ వీక్యూబ్ ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్, ఐ కెన్ సే. సో ఇలా ఒక స్టూడెంట్ వీక్యూబ్లో జాయిన్ అయిన తర్వాత, సో అతనికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నుంచి స్టార్టింగ్ నుంచి అతనికి జాబ్ వచ్చే వరకు అంటే నా మీనింగ్ జాబ్ చేయటానికి ఏం స్కిల్స్ కావాలో అవన్నీ కంప్లీట్గా నేర్పిస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ మేము చెప్పినవన్నీ ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత స్టూడెంట్కి జాబ్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇఫ్ యూ డూ ఆల్ ద థింగ్స్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ టిల్ నౌ, అతనికి తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అతనిలో. సో అతను ఎక్కడికైనా వెళ్ళి క్లియర్గా నేను ఇది అని ఎక్స్పోజ్ చేసే వీలు ఉంటుంది. కాబట్టి సో హియర్ యాజ్ ఏ ఫైనల్ పాయింట్ ఐ కెన్ సే, యాజ్ ఏ వీక్యూబ్ మా ఫోకస్ నాట్ జస్ట్ ఆన్ ద సబ్జెక్ట్. పైథాన్ జాయిన్ అయ్యాడు, సో పైథాన్ నేర్పించి బయటకు పంపించేయటం, జావా జాయిన్ అయితే జావా నేర్పించి బయటకు పంపించేయటం మా ఇంటెన్షన్ కాదు. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక స్టూడెంట్కి జాబ్ తెచ్చుకోవాలంటే ఏం నాలెడ్జ్ కావాలి అది కంప్లీట్గా టీచ్ చేస్తున్నాం మేము. సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, సో ప్రతి కాన్సెప్ట్ ప్రాక్టికల్గా టీచ్ చేస్తాం. సెకండ్ థింగ్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, అండ్ ప్లేస్మెంట్స్ టీమ్ ఉంది, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అవి ఉంటాయి. వీ విల్ ప్రొవైడ్ వెరీ గుడ్ మెటీరియల్. అండ్ ఎవ్రీ క్లాస్ మేము టీచ్ చేస్తున్నప్పుడు క్లాస్ రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ అయిన రికార్డింగ్స్ పంపిస్తాం. సో ఇలా వాట్ నాట్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు ద స్టూడెంట్. So what he needs to gain the confidence on the subject and to get the logical thinking. So as a VQ మేము ఏం చేస్తున్నామంటే ఏ సబ్జెక్ట్ ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా అతన్ని ఆ కోర్స్ వరకే టీచ్ చేసి వదిలేయకుండా జనరిక్గా ప్రోగ్రామింగ్ అంటే అసలు ఏంటి, లాజికల్గా ఎలా థింక్ చేయాలి, సో లాజికల్గా ఏదైనా ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ ఫైండ్ చేయాలి, ఇలా క్లియర్గా ఒక స్టూడెంట్ని లాజికల్గా థింక్ చేసేటట్టు మోటివేట్ చేస్తున్నాం. సో దట్ హీ కెన్ డూ ద థింగ్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ పైథాన్లో జాయిన్ అయితే హీ కెన్ మేనేజ్ ఇన్ ద జావా, ఒకవేళ జావాలో జాయిన్ అయితే హీ కెన్ మేనేజ్ ఇన్ ద పైథాన్. So I feel this is the best approach we are following as a VCube to train the people to get into the jobs easily. That's it. I hope I have given the clear information. Thank you.